హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. ఈరోజు వచ్చేసి బ్లూ అండ్ స్కై కలర్ కాంబినేషన్తో ఈ గాజులు చేశానండి. ఇవి ఓల్డ్ గాజులు, ఇంట్లో ఉండే ఓల్డ్ గాజులే ఉపయోగించి చేస్తున్నాను నేనైతే. చాలా గాజులు ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, నాకు కావలసిన సైజు అంటించుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కటి ఈ సైడ్ గాజులకి రెండు రెండు గాజులు అంటించుకున్నాను. మధ్యలో వాటికైతే 4, 3 అలా అంటించుకుంటున్నానండి. గమ్ముతో B7000 గమ్ముతో అంటించుకుంటున్నాను ఫస్ట్. తర్వాత దానికి సిల్క్ థ్రెడ్ అల్లుకుంటున్నాను అనమాట, ర్యాప్ చేస్తున్నాను. తర్వాత వాటి మీద ఇలా ఇప్పుడు ఈ కలర్స్ కాంబినేషన్తో ఇలా కుందన్స్ అంటించుకున్నానండి. ఈ సైడ్ గాజులు 4 కూడా చక్కగా ఇలా వేసుకోవచ్చు. మధ్యలో ప్లెయిన్ గాజులు వేసుకొని ఇవి వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ బ్లూ అండ్ స్కై కలర్ కాంబినేషన్ శారీ ఉందండి, అందుకని మ్యాచింగ్ కోసం నేను ఇలా చేసుకున్నాను. ట్రయాంగిల్ కుందన్స్ తీసుకొని ఒకటి బ్లూ కలర్, ఒకటేమో స్కై కలర్, ఈ రెండు కూడా ఇటువైపు బ్లూ కలరు, ఇటువైపు మొత్తం స్కై కలరు వచ్చేటట్టుగా అంటించుకున్నాను. థ్రెడ్ అనేది కనిపించకుండా మొత్తం అంటించేసుకున్నానండి. చాలా నిండుగా ఉన్నాయి గాజులు. ఇది వచ్చేసి మధ్యలో గాజు బ్లూ కలరు థ్రెడ్తో, సిల్క్ థ్రెడ్ ముందు చుట్టిన తర్వాత ఈ గోల్డ్ కలర్ కుందన్స్ అంటించానండి. మధ్యలో అయితే ఇవి చిన్నవి షుగర్ బీడ్స్ అనమాట. అవి 3 చిన్నవి ఉంటాయి కదా పూసల్లాగా, అవి వేసి అవి స్టిక్ చేశాను అనమాట. ఆల్రెడీ బ్లూ కలర్ ఏంటంటే కొంచెం కనిపిస్తూ ఉంటేనే ఈ గాజులు అందంగా ఉంటున్నాయి. మొత్తం అంటించామనుకోండి అంత లుక్ వచ్చిద్దని అనిపించలేదు. సైడ్ గాజులు మటుకి ఇలా చేశాను. ట్రయాంగిల్ కుందన్స్ గ్యాప్ లేకుండా ఇలా స్టిక్ చేసి అంటించేసాను. నేను ఈ 2 కలర్స్ ఇప్పుడు అన్ని కలర్స్ 10 గ్రామ్స్ చొప్పున తెప్పించుకున్నాను. బ్లూ కలర్ 10 గ్రామ్స్, స్కై కలర్ 10 గ్రామ్స్ తెప్పించుకుంటే ఈ 4 బ్యాంగిల్స్కి సరిపోయాయండి. 4th బ్యాంగిల్కి సరిపోతాయో లేదో ఆపేసేద్దాం అనుకున్నాను, కానీ సరిపోయాయి. చక్కగా వాటికి 4 గాజులకి వచ్చాయన్నమాట. బ్లూ కలర్కి అయితే గోల్డ్ కలర్ కుందన్స్ అంటించానమాట. ఇలా బ్లూ కలర్ అండ్ స్కై కలర్ కాంబినేషన్తో ఈ రకంగా కుందన్స్ ఉపయోగించి, ఇలా ఓల్డ్ బ్యాంగిల్స్ ఉపయోగించి నేను ఇలా బ్యాంగిల్స్ రెడీ చేసుకున్నానండి. ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి చెప్పండి. అలానే ఇప్పుడు ఇవి వచ్చేసి ఇప్పుడు ఆ ట్రయాంగిల్ కుందన్స్ వచ్చేసి 20 గ్రామ్స్ పట్టాయండి. ఆ గోల్డ్ కలర్ కుందన్స్ వచ్చేసి 10 గ్రామ్స్ వరకు యూజ్ చేశాను నేను. మొత్తం 30 గ్రామ్స్ వరకు నాకు ఈ బ్యాంగిల్స్ రెడీ చేసుకోవటానికి 30 గ్రామ్స్ వరకు ఈ కుందన్స్ పట్టాయండి. బ్యాంగిల్స్ కొంచెం ఏంటంటే మనం ఓర్పు సహనంతో చేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఈజీగానే, కొంచెం అలవాటు అయిందాక అలా ఉంటాయి, తర్వాత ఈజీగానే వచ్చేసిద్ది. చాలా బాగుంటాయండి, మనమే చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇవే పేరు నేను బయట కనుక్కుంటే ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళు కూడా చేస్తున్నారండి. 12 బ్యాంగిల్స్ అలా సెట్స్ చేస్తున్నారు. నేను అవి స్టేటస్లో తను పెడితే నేను కాస్ట్ అడిగితే 1500 అలా చెప్పిందండి. అవి 12 బ్యాంగిల్స్ అనమాట. నేను ఇవి చేసింది 6 బ్యాంగిల్స్. వేరియేషన్ చూడండి, చాలా వేరియేషన్ వస్తుంది. మనం తెచ్చి చేసుకుంటే ఏంటంటే కొంచెం మనకి కాస్ట్ మనం తెచ్చుకున్న కుందన్స్ని బట్టే మనకి ఏ బ్యాంగిల్స్కి సెట్ అవుతాయి అనేది చూసి చేసుకోవాలి. అన్ని కలర్స్ మనం తెచ్చుకోలేం కాబట్టి మనకి ఏవి యూజ్ అవుతాయో అవే తెచ్చేసుకొని ఇలా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి బ్యాంగిల్స్. చాలా బాగుంటున్నాయి కూడా కాంబినేషన్తో. ఈ కాంబినేషన్ ఎంతమందికి నచ్చింది అనేది ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.